సో ఈ రోజు మన ఓపీకి వచ్చిన ఒక పేషెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ట్విన్సే అవుతారా, నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలి అని ఒక పేషెంట్ ఈ క్వశ్చన్ తో వచ్చారనమాట. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాహితి, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కేపీహెచ్పి బ్రాంచ్. సో ట్విన్స్ కోసం అంటూ స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్స్ అంటూ ఏమీ ఉండవు. సో నార్మల్ గా ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ న్యాచురల్ గా ట్రై చేస్తున్నారు అనుకోండి, ఒక ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోనే డివైడ్ అయ్యి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన ట్విన్ ప్రెగ్నెన్సీ. ఇంకొక రకమైన ట్విన్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే, ఒక ఉమెన్ కి ఆ సైకిల్ లో 2 eggs రిలీజ్ అయ్యి 2 స్పర్మ్స్ తో ఫర్టిలైజ్ అయితే అలాంటి కేసెస్ లో కూడా మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఆ పర్టిక్యులర్ సైకిల్ లో రిలీజ్ అయ్యే ఎగ్ ఫర్టిలైజేషన్ జరిగే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇలా కాకుండా ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఇంకా దేని ట్రీట్మెంట్స్ లో ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కి వెళ్ళినప్పుడు మనం ఐవీఎఫ్ లో అయితే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవ్యులేషన్ ఇండక్షన్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ సైకిల్ లో 2 eggs గ్రో అయితే అవి ఫర్టిలైజ్ అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన అల్టిమేట్ క్రైటీరియా ఏముండాలి అంటే, ఒక హెల్దీ బేబీతో మనం ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీ డెలివరీ అవ్వాలి అనేది మన మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా అయి ఉండాలి. ట్విన్స్ అనే దానికి స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్స్ అయితే ఏమీ ఉండవు.